గాయని శ్రావ్య దమ్మ. శ్రావ్య ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం జానకమ్మ. అభినందన సినిమా నుంచి చుక్కలాంటి అమ్మాయి. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఇద్దరు దిగైనారు ముద్దు ముద్దుగున్నారు, ఇద్దరు దిగైనారు ముద్దు ముద్దుగున్నారు. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి. కొత్త బట్టలు కొట్టిస్తారు, గుర్రం కాటు ఎక్కిస్తారు. కొత్త బట్టలు కొట్టిస్తారు, గుర్రం కాటు ఎక్కిస్తారు, ఊరంతా ఊరేగిస్తారు. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఇద్దరు దిగైనారు ముద్దు ముద్దుగున్నారు, ఇద్దరు దిగైనారు ముద్దు ముద్దుగున్నారు. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి. వెరీ నీట్లీ ప్రెజెంటెడ్, వెరీ నీట్లీ ప్రెజెంటెడ్ సాంగ్. ధన్యవాదాలు. ఉద్దికైనారు, ఉద్దిగైనారు కాదు. ఉద్దిక అంటే ఏంటి? ఒకరు ఒకరు కలిసి ఆనందంగా ఉంటారు, ఉద్దిగ్గా ఉంటారు. తప్పులు ఏమున్నా సరే కలిసి ఉద్దికగా ఉంటారు, వాళ్ళిద్దరు ఉద్దికగా ఉంటారు అని. ఇది ఉద్దిగా కాదు, ఉద్దిక. అలాగే అది నువ్వు రాసుకుంది కరెక్టే. ఎందుకు గుర్రం కార్టు ఎక్కిస్తారని గుర్రం సార్టే కరెక్ట్. సార్టు అనేది ఇంగ్లీష్ వాళ్ళ లోపల ఉన్న ఆ గుర్రం ఒక బగ్గీను వెనకాతల పైన కవర్ లేకుండా ఉంటుంది, కూర్చొని ఉంటారు చూడు, దాని పేరు సార్ట్ అని పేరు. సార్టీలోంచి వచ్చాయన్నమాట. ప్లేన్స్ బాంబులు వేయడానికి వెళ్ళేటప్పుడు ఇట్ వాజ్ ఆన్ ది సెకండ్ సార్టీ వెంట్ అండ్ బొంబార్డెడ్ అండ్ కేమ్ బ్యాక్ అంటారు. దాంట్లో నుంచి వచ్చి ఉండొచ్చు అది సార్ట్. అది సార్టే, కార్ట్ కాదు. ఇది అక్షరాలకు సంబంధించింది. మీదంతా సింపుల్ అండ్ నీట్. పాట సింపుల్ పాట, నీట్గా ఉంది, నీట్గా చేసావు, పాడావు తల్లి. ధన్యవాదాలు సార్. నీ పేరేంటమ్మా? మౌనిక సార్. పాపాయి పేరేంటి? మౌనిక. అది కూడా పాపాయి లాగా చెప్పాలి. మౌనిక సార్. గుడ్గా బాగుందమ్మా. మౌనిక. మౌనిక ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరామూర్తి గారి రచన, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గానం జానకమ్మ గారు. మయూరి సినిమా నుంచి ఇది నా ప్రియ నర్తన వేళ, ఇది మీ ప్రియ గాయన వేళ. అందెలు పిలిచిన అలికిడిలో అణువణువున అలజడులు, ఎదపదమొకటో లాహిరిలో, ఎదపదమొకటో లాహిరిలో, ఎన్నడూ ఎరుగని ఉరవడి
జడులు ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ ఉత్తరాన ఒక ఉరుము ఉరిమినా ఒలిపి చిలిపి మీరు ఒకటి పెరిసినా ఉత్తరాన ఒక ఉరుము ఉరిమినా ఒలిపి చిలిపి మీరు ఒకటి మెరిసినా ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియాచగా ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియాచగా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడనా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడనా అనంతలయతో నిరంతగతితో జతులు పాడనా ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ మేఘవీణ చలిచినుకు చిలికినా మేనులోన చిరువలలు కదిలినా మేఘవీణ చలిచినుకు చిలికినా మేనులోన చిరువలలు కదిలినా ఒక లహరిక మధుమదనిక వలవంతగా జనియాచగా ఒక లహరిక మధుమదనిక వలవంతగా జనియాచగా సుగమ నిగమ సుర ఎదర పొంగగా వరదలాగా ఉప్పొంగనా సుగమ నిగమ సుర ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా వరాలి ఎదలో స్వరాల రుదతో పదము పాడనా ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ ఈ పాట కూడా రాసిన తర్వాత కంపోజ్ చేయబడ్డ పాట, ఇది ట్యూన్ చేసింది కాదు ముందు. ఇది రాస్తేనే బాగుంటుంది అనిపించింది. క్లైమాక్స్ సాంగ్ చాలా గొప్ప అవకాశం ఇచ్చారు రామోజీరావు గారు, సంగీతం శ్రీనివాసరావు గారు. నాకు జీవితంలో నేను చిర రుణగ్రస్తున్నాయి ఉంటాను. ఈ సినిమా వల్ల నాకు సంగీత దర్శకుడిగా చాలా పేరు వచ్చింది, చాలా అవార్డులు వచ్చాయి, చాలా సంతోషం. బాగా పాడావమ్మా. ఇది ఫుల్ రేంజ్ ఉన్న పాట, నాకు అర్థమవుతుంది. కింద పైన అంత త్రిస్థాయిల్లో పాడాల్సినటువంటి పాట. బిగినింగ్ మాత్రం ఎప్పుడు నువ్వు చేయని తప్పు. ఎందుకో నాకు ఇవాళ మాత్రం ఫస్ట్ పల్లవి, అందెలు పిలిచిన అలికిడిలో అణు అణున అలజడులు ఎద పదమొకటౌ లాహిరిలో ఎద పదమొకటౌ. ఆ పై రిషభం కొంచెం అటు ఇటుగా ఉంది, తర్వాత సరిపోయింది. వామప్ కావడం కదా, తెలుస్తుంది అది. మిగతా ఏమీ ప్రాబ్లం లేదు. ఇది తర్వాత మేఘవీణ. చదువు అమ్మ, ఊరికిన చాలు. మేఘవీణ మేఘవీణ తర్వాత
చలి చినుకు. ఇప్పుడు కరెక్ట్గా నువ్వు పాడుతున్నప్పుడు చెల్లి చిలుకు అనే వినిపించి చలి చినుకు అని వినిపించింది నాకు. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు.